సార్ చెప్పండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారని, నేను ప్యాకేజ్ ఇచ్చిన డేటాను నిరూపించండి, లేదంటే వైసీపీ వాళ్ళని ఒక్కని చెప్పుతో కొడతా అన్నాడు పవన్ కళ్యాణ్. దెంగపోయే వాళ్ళందరూ కళ్ళకి గంతలు కట్టి దెంగపోతారా ఏంది? ఏమా నీకు చూపించాలంటే ఏం చూపిస్తారు? నువ్వు ఏడాడో అవాల డబ్బులని మోసుకున్నాయని జనాలు చూపించి తీసుకుపోతావా ఏంది? నిరూపించాలంటే ఏమని నిరూపించాలా? నువ్వు నలుగురు పెళ్ళాలను వదిలేసింది నిరూపించడం కాదా? నువ్వు నలుగురు పెళ్ళాలను పెళ్లి చేసుకుంది నిజం కాదా? నువ్వు మళ్ళీ చెప్పులతో కొడతావు. నీ చెప్పులు మొన్న ఎప్పుడో పోయినా ఏం చేస్తే ఇప్పుడు ఆడ నుంచి వచ్చి నీ చెప్పులు చంద్రబాబు నాయుడు కొని పెట్టాడా లేదా చంద్రబాబు నాయుడు కొడుకుయ్యా? కానీ సరే ఒకటి, భారతదేశంలో ఇంతవరకు రాజకీయాలు ఎలాంటి ఘటన అయితే ఎప్పుడు జరగలేదు. అసలు ఈ చెప్పులు చూపించడం ఏంటి పవన్ కళ్యాణ్? వాడు పుట్టకే చెప్పులు దింగే బుద్ధి. వాడు గుళ్ళల్లో చెప్పులు దింగి బతికేవాడు. వాడికి చెప్పులు చూపికి ఏం చూపిస్తాడు? అసలు రాజకీయానికి పనికొచ్చే వ్యక్తిని అతను? అసలు రాజకీయ నాయకుడి లక్షణాలు ఉన్నాయా? ఒక పేదలకి ఎవరికన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరికన్నా సంక్షేమం లేదా వాళ్ళ బాగోగులు చూసిన వ్యక్తేనా? ఇప్పుడు ఇతను వాళ్ళ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కాడి నుంచి గమనిస్తానే వస్తున్నాం. మీరు గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎక్కడన్నా ఒక నిలకడగా చేసిన రాజకీయం అతని దగ్గర ఉందా? అతను ఏదో మేకప్ వేసుకొని సినిమాలు తీసుకోక ఏడకొచ్చి బురద జల్లుకొని ఏదో జనం మీద బురద జల్లాలంటే జరిగే పని కాదు. వాడు జల్లించుకోమను. పరిటాల రవీంద్ర గుండు సగం కొట్టాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవ్వగానే ఈ జనమే కొడతారు పూర్తి గుండు. కొట్టేదని తిప్పుతారు గాడిద మీద. మరి వాలంటీర్స్ అందరూ వైసీపీ కోవట్లేను, ఇప్పుడు వైసీపీ మనుషులేను. అటు చూసినట్లయితే వాలంటీర్స్ పథకాల పేరుతో డేటా తీసుకుంటున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను అయితే అసలు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో అయితే ఇప్పుడు మనుషులు లేని టైంలో ఇళ్లలో చొరబడుతున్న వాలంటీర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. మరి ముఖ్యంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నోళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వచ్చిన వాళ్ళే. మా కుటుంబంలో మనుషులే, మా పిల్లలే. మా పిల్లల్లో కూడా ఉన్నవాళ్ళు అత్యధిక శాతం ఎవరున్నారు? లేడీసే ఉన్నారు. ఆ లేడీస్ ఇంకో ఇది చేసేది ఏంది? వాళ్ళలాగా 4 పెళ్ళిళ్ళు చేసుకొని కడుపులు చేసి వదిలేయలేదు. అర్థమైందా? అందుట్లో మా వాళ్ళు ఉంది కూడా ఆడపిల్లలే. ఇళ్లల్లో కోడళ్ళగా వచ్చినారు, లేకపోతే ఇళ్లలో గడవని ఆడపిల్లలు, మా చెల్లెమ్మలు, మా అక్కలు అంతా మాకు సంబంధించిన వాళ్ళందరినీ మేము స్త్రీని ఎంత ఏ విధంగా గౌరవించాలనేది మా జగన్మోహన్ రెడ్డి గారు 50% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి ఈరోజు నామినేటెడ్ పదవుల కాడి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నో పదవులు వాళ్ళని అంకితం చేస్తూ ఆడగూతుర్ని మన ఇంటి మహాలక్ష్మిలాగా చూసుకోవాలనే కాంక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. వీళ్ళకేందంటే స్త్రీని అగౌరవించేవాళ్ళు కదా. ఆనాడు చూసాం టీడీపీ గోండాయిజం, రౌడీయిజంగా చేసి ఒక ఆడగూతుర్ని ఎస్సీ మహిళని కాలుతోటి దాన్ని ఎమ్మెల్యేలను చూసాం. ఈడు నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకుని 4 రకాలుగా తిరుగుతున్నాడు. ఈయన చూస్తున్నాం. ఏడు జగన్మోహన్ రెడ్డి ఒకటే రాధా, ఒకటే రాముడు, సీతారాముడు. చివరిగా చెప్పండి, ఇప్పుడు నారా లోకేష్ మళ్ళీ రెడ్ బుక్ అంశం తెర మీద తీసుకొచ్చాడు. రెడ్ బుక్ చూపిస్తున్నాడు. ఆ రెడ్ బుక్ చూస్తేనే అసలు వైసీపీ వాళ్ళకి ఉచ్చబడుతున్నాయి అన్నాడు. మీరేమంటారు? ఈయన ఏమన్నా యోగి వేమన లేకపోతే వెంకయ్య స్వామి గారా ఈడు బుక్కులు రాయటానికి? ఈ బుక్కులు రాయటాలు ఇట్లా చూపించి బెదిరియటాలు పాత అనాది కాలంలో పోయినాయి. ఈడు బాబు దిగి వచ్చిన ఏమి ఎంట్రుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంట్రుకు కూడా పీకలేడు. ఇంకా ఏదైనా తలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపకుండా మీరు కానిండ్రా అంటే అబ్బా కొడుకు నీ మధ్యలో లేకుండా తోలు అంటారు. రాబోయే రోజుల్లో జరగబోయేది అదే. ఆ రోజు బ్రహ్మం గారు చెప్పింది తథ్యం జరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ప్రమాణ స్వీకారం జగన్ అనే నేను అనబోతున్నాడు. ఈ కుక్కలు, రాబందులు, ఈ బుడబొక్కలు ఇవన్నీ కలిసి ఉటావుటిన హైదరాబాదు ఎటొకటి వెళ్ళటానికి సిద్ధమై ఉన్నారు. అందుకని ఇదంతా వీళ్ళ జాతకాలు చూసి ఎవడన్నా, వీళ్ళ ముఖం చూసి ఎవడన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఎందుకు మనం మాట్లాడటం కూడా దండగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పేదలకు జరిగిన మేళ్ళు, ఆ మేళ్ళు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాయి. వీళ్ళు ఏం చేశారు చెప్పమను? 40 years ఇండస్ట్రీ అన్నాడు. వీడికి వాడు కొడుక్కిచ్చుకున్నాడు 3 ఉద్యోగాలు. దొడ్డిదారిన వార్డు నెంబర్గా గెలవన ముండా తీసుకుపోయి ఐటీ మినిస్టర్గా, ఆ మినిస్టర్గా పెట్టుకొని వాడి కొడుక్కిచ్చుకున్నాడు తప్పితే ఉద్యోగాలు ఎవరికి యువతకి నిరుద్యోగ భృతి అన్నాడు. ఏది ఆ భృతి? నాకు తెలిసి ఊరికి రాలా. వస్తే గిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళకి అదేది వాళ్ళు ఏదయ్యా దాన్ని పెట్టేది ఏంటిదమ్మా అది? దాన్ని ఏదో వాళ్ళు 7 ఉంటారు చూసా, జన్మభూమి కమిటీ. వాళ్ళు లంచాల రాయిళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంతకుమించి వాళ్ళు చేసిన 19 ఏళ్ళు అధికార పక్షంలో 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఎవరిని అభివృద్ధి పదంలో నడిపించింది లేదు, వాళ్ళ జీవితంలో నడిపించడం లేదు. పెద్దంటి రామారావు గారు మహోన్నతమైన వ్యక్తి ఆనాడు. ఆయన్నే కత్తి తీసుకొని కసా పొడిచాడు. ఆ పొడిచినోడికి ఇవన్నీ లెక్క. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు పొడుతాడు.
రేపు ఎల్లుండి పొడిచి ఒకరినొకరు పొడుచుకొని వాళ్ళే పొడుచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అందుకే ఒకటే చెప్తున్నాడు, నాకు నా ధీమా, నా ధైర్యం, నా బలం అంతా మీరే జనం. ప్రజల్లో బలం నాకుంది కాబట్టే నేను చేసిన సంక్షేమం వల్ల నేను గెలుస్తానని ధీమాగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి సీఎం కాక బుడబుక్కలోళ్ళు బజార్ల మీద రెడ్ బుక్కులు రాసాము, బులుగు బుక్కులు రాసాము, పంచలాగ్ కట్టాము, ఇట్ట తల్లు పిచ్చి పెట్టిన వాళ్ళు ఎవరు వినేవాళ్ళు లేరు. జనం నిశిదీకరంగా చూస్తూనే ఉన్నారు, ఆ దృష్టి సారిస్తున్నారు. ఆ జనం దృష్టి మరల్చడానికి వాళ్ళు విపరీతమైన కుట్రలు చేస్తున్నారు. జనం ఎవరూ మర్చిపోరు. ఈరోజు అవ్వాతాతల పెన్షన్ చెప్పినట్టు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన మొగాడు, మేసం ముట్టిన తర్వాత మొగాడు అన్నారు. అది రాజశేఖర రెడ్డి గారికే ఉంది, ఆ రాజశేఖర రెడ్డి తనయుడికే ఉంది. మళ్ళీ రేపు 18వ తారీఖు మేనిఫెస్టో ప్రకటించబోతున్నాడు. దేవుడు దయతో, ప్రజల దీవెనతో మనందరి ప్రభుత్వం మళ్ళీ 2024లో ఏర్పడబోతుంది. ఆ ఏర్పడిపోయే దాంట్లో కూడా 150 పైచిలుకు సీట్లు వస్తాయని నాదేమా. ఇవన్నీ ఎన్ని కుయుక్త రాజకీయాలు చేసినా, ఎవడిన్ని చూసినా, ఎన్ని బుక్కులు చూపించుకున్నా, ఎన్ని చెప్పులు చూపించినా, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ పేద ప్రజలే చెప్పులు తీసుకొని, తాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని వాళ్ళు ఎమ్మడబడతారు. అది గుర్తుపెట్టుకోవాలని మరీ చెప్తున్నాం. ఈ బెదిరింపులకి వీటి అన్నిటికీ పాల్పడితే సహించరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేతగాని వాళ్ళు అనుకుంటామేంది. తెలంగాణ కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్రాలో పౌరుషాల గడ్డిది. అది గుర్తుపెట్టుకోవాలని మనకి దుబాయ్లోనో ఆడో హోటల్ కట్టుకొని గ్రాఫిక్స్ దీలా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా పరిపాలించాడు. ప్రజల డబ్బు ప్రజల కోసం, ప్రజల కొరకు వాళ్ళ అకౌంట్లో వేశాడు. అందుకే ఆయన మహానాయకుడు అయ్యాడు. అది తెలుసుకొని మచ్చులుకుంటే పద్ధతిగా ఆంధ్రలో బతికేదన్నా ఉండిద్ది. లేదంటే ఇది అబ్బతో తుడిచిపెట్టుకొని మూటాముల్లే జరుపుకొని వెళ్ళటమే, హెరిటేజ్తో సహా. అది గుర్తుపెట్టుకోవాలా.